జై గురుదత్త. అందరికీ నమస్కారం. చాలామంది గ్రామ దేవతకు సంబంధించిన మంత్రాలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అని అంటున్నారు. అయితే పెట్టడానికి ఏం లేదు. అలాంటి గ్రామ దేవతకు సంబంధించిన చాలా మంత్రాలు, తంత్రాలు, ఎన్నో క్రియలు కూడా ఉన్నాయి. ఓకేనా. అయితే ఈరోజు పోచమ్మ తల్లి గురించి ఒక అద్భుతమైన మంత్రము. ఈ మంత్రంతోని పోచమ్మ తల్లి దర్శనం అవుతుంది, లేదా స్వప్నంలో దర్శనం అని అవుతుంది ఖచ్చితంగా. ఓకేనా. ఇది చాలా శక్తివంతమైన, చాలా పవర్ఫుల్ అయిన పోచమ్మ తల్లి మంత్రం అనమాట, గ్రామ దేవతది. అయితే ఇది ఏ విధంగా సాధన చేయాలి, ఈ మంత్రంతో ఏంది ఉపయోగం అనేది మీకు చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఈ సాధన 21 రోజు మనకి సాధన అనేది ఉంటుంది. ఇది ఏదైనా సరే అమ్మవారి గుడిలో కానీ, లేదంటే ఖాళీ రూమ్లో కానీ, ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే ఓపెన్ ప్లేస్లో కానీ మంత్ర సాధన అనేది చేయాల్సి ఉంటుంది. 21 రోజు సాధన. సాధన చేసేటప్పుడు నియమంగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, మాంసం మద్యం తినకుండా చేయాల్సి ఉంటుంది. చేస్తే చాలా బెటర్ అనమాట. కొన్ని పద్ధతుల మాంసము అవన్నీ కూడా తిని కూడా చేయొచ్చు, అట్లా ఏముండదు. ఓకేనా. బ్రహ్మచర్యం అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. బ్రహ్మచర్యం లేకుండా చేస్తే మంత్ర సిద్ధి అనేది మీకు జరగదు అసలే. ఓకేనా. ఈ మాంసం తిని చేసేటివి ఉంటుంది, తినకుండా చేసేది ఉంటుంది. 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఆ 2 రకాల పద్ధతులు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఏది చేసినా అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. అయితే మంత్రసిద్ధి అయిన తర్వాత, మంత్రసిద్ధి మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, అమ్మవారు డైరెక్ట్ స్వయంగా మన కళ్ళ ముందుకే వస్తుంది, లేదు అంటే స్వప్న దర్శనం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. మీకు చూపు లేదు, చూసే దృష్టి లేదు, దృష్టి శుద్ధి లేదు అంటే శుభ్రం ఉండాలన్నమాట. దృష్టి అనేది శుభ్రం ఉండాలి. అదేవిధంగా శుద్ధిగా ఉండాలి. నేత్ర శుద్ధి ఉంటే మనకి కనిపించే అవకాశం అనేది ఉంటుంది. నేత్ర శుద్ధి లేదు అనుకోండి, మీకు ఎవరికైనా సరే కనిపించదన్నమాట. ఓకేనా. ఏ దేవత కానీ, ఏ ప్రేతం కానీ ఏదైనా సరే కనిపించే అవకాశం ఉండదు అసలుకి. నేత్ర శుద్ధి అనేది ఉండాలి. దాని గురించి కూడా వీడియో తర్వాత చేస్తా. అయితే మంత్ర సాధన చేసినప్పుడు అమ్మవారు డైరెక్ట్గా స్వప్నంలో రావడం అనేది జరుగుతుంది. ఈ మంత్రసిద్ధి అయినట్టు మనకి లెక్క అనమాట. ఓకేనా. అమ్మవారికి లాస్ట్ రోజు మాత్రం కోళ్ళు అనేది బలి ఇవ్వాల్సి వస్తుంది, లేదా యాటను కానీ కోళ్ళు కానీ బలి ఇవ్వాలి ఖచ్చితంగా. లేకపోతే మంత్రసిద్ధి అనేది జరగదు, మంత్రం పని కూడా చేయదు. ఇది చేసేటప్పుడు ఏం చేయాలంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఐటమ్స్ పెట్టి చేయాలి. మంత్ర సాధన చేసే సమయంలో కొన్ని ఐటమ్స్ ఏంది అని అంటే, పంచకచ్చ పల్లారం ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఏదైనా సరే మీరు మాంసంగా చేయాలి అనుకుంటే మాంసం పెట్టాలి, లేదు అనుకుంటే స్వీట్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ 2 విధానాలు ఉంటాయి. రెండిట్లో ఏదైనా సరే చేసుకోవచ్చు. అగరబత్తులు వెలిగించాలి. రెగ్యులర్‌గా చేస్తే పంచపూజలు చేయాలి. దీంట్లో మాంసం అంటే మాంసము, లేదు అంటే స్వీట్ అనమాట. అంతే, ఇంకా వేరేది ఏమి ఉండదు. మంత్రజపం రుద్రాక్ష మాలతోని చేయాల్సి ఉంటుంది. లేదంటే ఎర్రటి మాల, లేదంటే కాలే అక్కిక మాల అని దొరుకుతుంది మనకి, నల్ల పూసల మాలది. అదైనా సరే తీసుకొని చేయొచ్చు అనమాట మంత్రజపం. ఇది చేసిన తర్వాత మంత్రసిద్ధి అవుతుంది. మంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే, మంత్రాన్ని ఎవరైనా మన శత్రువులు ఉన్నా కానీ, ఆ శత్రువులు ఊకే ఇబ్బంది పెడుతుంటే, మిమ్మల్ని బాగా టార్చర్ పెడుతుంటే, అన్ని రకాల ఇబ్బంది పెడితే అమ్మవారికి జస్ట్ ఒక మాట చెప్తే సరిపోతుంది. ఆ శత్రువులు మీ జోలికి రారు. ఓకేనా. ఆ విధంగా పనిచేస్తుంది. అదేవిధంగా అమ్మవారు సర్వదా మీ తోడు ఉంటుంది, సర్వదా రక్షిస్తుంది. అన్ని విధాలుగా మీకు అనుకున్న పనులు చేస్తుంది. ఇంకా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, అవన్నీ వీడియోలో చెప్పడానికి అనేది కొంచెం వీలు కాదు. ఓకేనా. ఒకవేళ ఈ మంత్ర సాధన ఎవరైనా చేయాలి అనుకుంటే, మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే ఈ విద్య అనేది ఇస్తాను. ఏ విధంగా చేయాలో డీటెయిల్స్ కూడా మొత్తం చెప్పాను. ఇంకేదైనా డౌట్ ఉన్నా కానీ చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని టచ్ చేయండి. అయితే ఒక విషయం ఏంటంటే, ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, చాలామంది టైంపాస్గా ఫోన్ చేస్తున్నారు. అలా దయచేసి ఎవరు చేయొద్దు. అందు గురించి ఫీజు పెట్టడం అనేది జరిగింది. ఎవరైనా ఫోన్ మాట్లాడాలంటే రూ. 100 ఫీజు అనేది అవుతుంది ఖచ్చితంగా. అట్లయితేనే ఫోన్ చేయండి, లేదంటే చేయకండి. ఎందుకంటే టైం వేస్ట్ చేయొద్దు. నాకు టైంలో ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి. ఓకేనా. జై గురుదత్త.